2 లైన్స్ అయితే వచ్చాయి. ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయితే వచ్చింది. నిజమే. నా బంగారు తల్లి వచ్చేస్తుంది అనుకుంటా. నా చిన్నారి కూనా మరి నాకైనా ఎవరే నీకన్నా. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్టార్ నాని ఆఫీషియల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అయితే అవుతుంది. విహాన్ బాబు కూడా లేచి హాల్లోకి అయితే వచ్చేసాడు. మిన్ను గుడ్ మార్నింగ్ చెప్పు. చెప్పు. హాయ్ గైస్. అందరికీ గుడ్ మార్నింగ్. సో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటి అంటే, నాన్నగారు అయితే పడుకున్నారు, ఇంకా అయితే లేవలేదు. నేను ఇంత పొద్దున్న వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, సో చూసారు కదా, నాకు పీరియడ్ అయితే మిస్ అయ్యింది. టెస్ట్ చేసుకుందామని అయితే నేను కిట్ అయితే తెప్పించుకున్నాను. సో ఇప్పుడైతే టెస్ట్ చేద్దాము. పాజిటివ్ వస్తుందో నెగిటివ్ వస్తుందో. ఏదొచ్చినా గాడ్స్ గ్రేస్, పర్వాలేదు. ఏదొచ్చినా ఇబ్బంది ఏం లేదు. వస్తే హ్యాపీ, లేదు అంటే నెక్స్ట్ టైం. ఓకే, వీడియో అయితే ఇప్పుడు చేస్తాను. టెస్ట్ చేసుకుని అయితే మీ ముందుకు వస్తాను. ఓకే, సైలెంట్. మిన్ను చూడు 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 చూడు. మిన్ను మిన్ను బేబీ వచ్చేస్తుంది. బేబీ వచ్చేస్తుంది. బేబీ అందులో వచ్చేస్తుందంట. సో చూడండి, 2 లైన్స్ అయితే వచ్చాయి. ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయితే వచ్చింది. హే గాయ్స్, చూసారు కదా, లైవ్ లో అయితే టెస్ట్ చేశాను. 2 లైన్స్ అయితే వచ్చాయి. ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయితే వచ్చింది. నేనైతే చాలా హ్యాపీ. విహాన్ బాబు కూడా హ్యాపీ. అంటే విహాన్ కి ఇంకా తెలియదు కదా బేబీ వచ్చేస్తుందంటే. విహాన్ నవ్వుతున్నాడు. ఎప్పుడు కూడా చెల్లి ఉంది పొట్టలో అంటే, కాదు నేను ఉన్నానని చెప్పి ప్రెగ్నెన్సీ ఫొటోస్ ఉంటాయి కదా, అవైతే చూపిస్తాడు అనమాట. అంటే ఇంకా విహాన్ కి తెలీదు. తెలుసు కదా, విహాన్ కి 3.5 years ఇంకా తెలీదు. సో ఇదైతే నాన్నగారు అయితే పడుకున్నారు. నాన్నగారిని అయితే ఇప్పుడు లేపి చూపిస్తాను. చూడండి నాన్నగారి రియాక్షన్ ఎలా ఉంటది ఏంటి అనేది. ఇంకా ఎవరికైతే చెప్పలేదు, జస్ట్ ఇప్పుడే కదా టెస్ట్ చేశాను. ఫస్ట్ నాన్నగారికి అయితే చెప్పాలి కదా. సో నాన్నగారిని అయితే లేపుదాము. మీకైతే వీడియో కంటిన్యూ చేస్తాను. అతని రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరైతే చూస్తూ ఉండండి. ఇదిగోండి, చూసారు కదా, నాన్నగారు అయితే పడుకున్నారు. మంచి స్లీప్లో అయితే ఉన్నారు. లైట్ ఆన్ చేద్దాం. ఓయ్ నిన్నే లెగ్గు. 8:30 అయింది. లెగు లెగు లెగ్గు లెగు. పాల ప్యాకెట్ తీసుకురా. నిన్నే ఇదిగో డబ్బులు. ఇగో పాలకో. ఇప్పుడు కాదు, నువ్వు సైలెంట్గా ఉండు. ఇదిగో. ఓయ్ లైట్ ఎందుకు వేసావు? లైట్ అప్. వీడియో బ్లాగ్ చేస్తున్నాను. బయటికి వెళ్ళి తీసుకోండి. బయటికి వెళ్ళి నువ్వు లెగ్గు. ఇదిగో. ఏంటే బాబు, తీసుకో. లెగ్గు.
నిజంగానా? నిజంగానా? నిజమే. ఇప్పుడుదే ప్రాంక్ అనుకున్నా ఏంటి? ఏ ప్రాంక్ ఏంటి? వీటితో ప్రాంక్ చేస్తారు ఎవరైనా? అందుకే నా వీడియో తీస్తున్నారు. డామినో మరి లేసాక తీయచ్చు కదా, లేసాక కొంచెం పౌడర్ రాసుకుంటారు. ఏంటి ఇలాగే సర్ప్రైజింగ్ గా ఉంటది కదా మిన్ను? చూపెట్టావా? చూపించాను. యా 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 యా. ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా? హ్యాపీగా ఉన్నావా, సాడ్ గా ఉన్నావా, ఎలా ఉన్నావు? ఎందుకు కదా హ్యాపీ. నా బంగారు తల్లి వచ్చేస్తుంది అనుకుంటా. మన చేతులు ఏమీ లేదు, చూద్దాం. ఎవరైనా నిజంగా చెప్పు ఏంటిగో చెల్లి పాపలో కాదు పొట్టలో. ఎవరి పట్ల? మమ్మీయా? కాదు, డాడీ. నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే మామూలుగా చెప్పలేని మాటల్లో. సో అందుకనే నేను ఏంటి చేయలేకపోతున్నా, నాకు మాటలు కూడా రావట్లా. సో అంతే, ఇంకేం చెప్పలేము అన్నమాట. ఎవరు అనుకుంటున్నావు? పాప అనుకుంటున్నావు, బాబు అనుకుంటున్నావా? నాకైతే 200,000% అయితే 1000% అయితే 1000 times అయితే పాపే కావాలి. విను, నీకు పాప బాబా? థ్యాంక్ యూ. నాకు కూడా పాపే కావాలి, బట్ దేవుడు ఇచ్చిన మన మంచికే. సో చూద్దాం, పాప ఇస్తే ఇంకా హ్యాపీ. ఆల్రెడీ ఈయన పాపే అనుకున్నాను నేను, బట్ ఈయన బయటకు వచ్చి నన్ను మోసం చేశాడు. అందుకని ఈయన పాప. సైలెంట్ ఉంటాను, మాట్లాడుతాను. ఒకసారి మాట్లాడినా సైలెంట్ ఉన్నమ్మా. అందుకని ఈయన పాపలా రెడీ చేసి మొత్తం మా కోరికలన్నీ తీర్చేసుకున్నాం వీడి మీద. బట్ వీడు పెద్ద దిగిన తర్వాత తిట్టుకుంటాడు అనేది అయితే తర్వాత విషయం. కానీ సో నాకైతే దేవుడు పాపనైతే సరిపోతుంది అని అనిపిస్తుంది. సరే చూద్దాం నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ ఇంకొకరు ఎవరు తీసుకుంటారని. చాలా 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 ఆనందంగా ఉంది నాకైతే. ఏం చెప్పాలి ఇంకంతే. ఇక్కడ నుండి అయితే కంటిన్యూ బ్లాగ్స్ వస్తాయి అనుకుంటున్నా నాకు తెలిసి. ఎందుకంటే మేము చేసే ప్రతిదీ కూడా మీకు అందరికి షేర్ చేసుకుంటాము. ఇక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది బేబీ సిచ్యువేషన్ ఏంటి మీకు అందరికి చెప్తాం. మీ అందరి మధ్య నుండే ఆ బుడద బయటకి అయితే వస్తుంది. బుడదన్ను ఫిక్స్ అయిపోకు. నాకు అంత ఇష్టం అనమాట యాక్చువల్గా. ఓకేనా? అంటే నాకు ఇష్టం లేదని కాదు, కాకపోతే పాప వస్తే హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక బాబు ఒక పాప ఉంటారు కాబట్టి చాలా బాగుంటది. లేదు బాబు వచ్చినా ఇంకా హ్యాపీయే, ఎందుకంటే ఎవరినైనా మనం తీసుకోవాలి పాజిటివ్ గా. సో ఇప్పుడే టెస్ట్ అయింది, నాని గారికి రివీల్ చేశాను. ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. నిద్ర ముఖంతో ఉన్నాను కదా, ముఖం అంతా బువ్వింది కదా.
సడన్ గా పొద్దున్న లెగ్గానే నా లైఫ్ లో అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత గుడ్ న్యూస్ వినడం. ఈడు పుట్టినప్పుడు కూడా ఇలా అయితే నాకేం రివీల్ చేయలేదు, డైరెక్ట్ గానే టెస్ట్ చేసుకుని చూసుకున్నాము. చాలా. సో విహాన్ బాబు పుట్టిన తర్వాత 3.5 years తర్వాత అనమాట, 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. సో కావ్య అయితే టెస్ట్ చేసుకుంది, అక్కడ వరకు ఓకే. బట్ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. సో హాస్పిటల్కి వెళ్ళి అది కన్ఫర్మ్ అయిన తర్వాత మా ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి వాళ్ళందరికీ రివీల్ చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందని అయితే చూద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఎంతమందికి ఇష్టం, ఎంతమందికి ఇష్టం లేదు, ఇష్టం లేకుండా ఉండరు, బట్ ఎంతెంత ఇష్టం, వీళ్ళ మీద వీళ్ళకి ఎంత ఇష్టం అనేది అక్కడైతే తెలుస్తుంది. ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు మా ఫ్యామిలీలో. సో చూద్దాం. విహాన్ బాబు పుట్టినప్పుడు అయితే అందరూ అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేని న్యూస్ అనమాట ఇది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత అనేది. ఇప్పటికే అందరూ అంటూ ఉన్నారు లేట్ అయిపోతుంది, వీడు బాగా ఎదిగిపోతున్నాడు అని చెప్పేసి. బట్ సో ఆ లేట్ ని అయితే మనం ఇప్పుడు కవర్ చేయబోతున్నాం అనమాట. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏమన్నారు అనేది కూడా మేము మీకు అందరికి హాస్పిటల్లో వీడియో తీసి మీకు అందరికి ప్రతిదీ అప్డేట్ ఇవ్వడానికి అయితే మేము ట్రై చేస్తాం. ఓకే గైస్, ఇంకా రివీలింగ్ అయితే ఇది. హాస్పిటల్కి వెళ్ళి మేడం ఏమన్నారో చూసి దాన్ని బట్టి మీకు ఏంటనేది అప్డేట్ అయితే ఇస్తాము, చూస్తూ ఉండండి. హే గైస్, ఇదిగోండి ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. విహాన్ అయితే ఇంటి దగ్గరే ఉంటున్నాడు అనమాట. మా మహేష్ ఉన్నాడు కదా, మహేష్ అయితే చూసుకుంటాడు. గైస్ హాస్పిటల్కి వెళ్ళి అయితే మేడం చెప్పిన దాన్ని బట్టి మేము మీకు ఆన్సర్ అయితే ఇస్తామని చెప్పాం కదా, అసలు ఏంటి ఏమైందని చెప్పేసి. సో ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు, ఏ స్కానింగ్ ఏం చెప్తారా, సో అదంతా కూడా కంటిన్యూ చేస్తూ ఉంటాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఇంకా మేమైతే హాస్పిటల్ దగ్గరకు వచ్చేసాము. వినాయక హాస్పిటల్ అని చెప్పి భీమవరంలో ఉంటుంది. విహాన్ బాబు కడుపులో ఉన్న దగ్గర నుండి అయితే ఇక్కడ మాకు అలవాటు అనమాట. మేడం బాగా చూస్తారని చెప్పి ఇక్కడికే వస్తాము. అలాగే హాస్పిటల్ దగ్గరకు వచ్చి కూర్చున్న మేడం పిలుస్తారని ఫైనల్ గా మమ్మల్ని అయితే పిలిచారు. మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆవిడ చెప్పిన మాటలకు ఫుల్ గా ఎమోషనల్ అయితే అయిపోయాము. అసలు మేడం స్కానింగ్ రాసారా లేదా, మేము చూపించుకున్నాము, అసలు స్కానింగ్ లో ఏమొచ్చిందని తెలియాలంటే మన వీడియోస్ అయితే కంటిన్యూ చూస్తుండండి. నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అయితే ఫుల్ ఎమోషనల్ గా ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటిన్యూస్లీ మా వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి.